స్నేహితులారా, అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం మహాభారతం నుండి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. అవును, ఇది మాట తప్పని మన ధర్మరాజు కథ. పాండవులు అడవిలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ వనవాస సమయంలో. ఆ సరిగ్గా అప్పుడు ఒక పెద్ద మాయ జరిగిందట. ఏమైందో చూద్దామా? తప్పకుండా. సరే, కథలోకి వెళ్దాం. పాండవులు ద్రౌపదితో కలిసి ఒక దట్టమైన అడవిలో ఉంటున్నారు. ఒక చిన్న ఆశ్రమంలో అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అలాంటి ఒక రోజున కౌండిన్యుడనే ఒక ముని చాలా ఆందోళనగా, గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన ముఖంలో చాలా భయం కనిపిస్తోంది. పాపం, ఆయన చేతిలో ఎప్పుడూ ఉండే పవిత్రమైన కమండలం అంటే నీటిపాత్ర అది లేదు. అయ్యో! ఒక మాయలేడు వచ్చి తన కొమ్ములతో నా కమండలాన్ని తన్నుకుపోయింది అని ఏడుస్తూ చెప్పారు. ఆ ముని బాధ చూడలేకపోయారు ధర్మరాజు. వెంటనే లేచి, మునివరా, మీరు అస్సలు కంగారుపడకండి అన్నారు. మీ కమండలం తిరిగి తీసుకువచ్చే బాధ్యత మాది, ఇది నా మాట అని అభయమిచ్చారు. ఆ మాటలో ఎంత ధైర్యముందో కదా. ఇంకేముంది, పాండవులు 5 వాళ్ల వెల్లంబులు తీసుకుని వెంటనే అడవిలోకి బయల్దేరారు, ఆ మాయలేడిని పట్టుకోటానికి. కాని ఆ లేడి మామూలుది కాదు కదా. అస్సలు కాదు. వాళ్లకు దొరకకుండా అడవి లోపలికి, ఇంకా లోపలికి తీసుకెళ్ళింది. చాలా దూరం. అవును. అలా వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక వింత జరిగింది తెలుసా? ఏంటది? వాళ్ల దారిలో అప్పటిదాకా లేని అందమైన పండ్ల చెట్లు, రంగురంగుల పువ్వులు ప్రత్యక్షమయ్యాయి. వావ్! వాటిని చూసి భీముడు, అర్జునుడు కూడా ఒక్క క్షణం అలా ఆగిపోయారు. ఆశ్చర్యపోయారు. సరిగ్గా అప్పుడే ఎక్కడ్నుంచో ఒక గొంతు వినిపించింది. ఒక రహస్యమైన గొంతు. ఆ మాయనుంచనమాట. అవును. అది ఏమడిగిందంటే, ధర్మరాజా, ఆ మునికి కమండలం దొరకలేదని ఒక చిన్న అబద్ధం చెప్పేయొచ్చు కదా, ఎందుకింత శ్రమ అని. చూశారా, ధర్మరాజుని ఎలా పరీక్షిస్తోందో? ఇక్కడే ఉందసలు కథ. ఆ మాయమాటలకు ధర్మరాజు అస్సలు భయపడ్లేదు. లొంగలేదు కూడా. ఎంతో ధైర్యంగా, నేను ఇచ్చిన మాట నా ప్రాణం కన్నా గొప్పది, నా సత్యాన్ని ఎప్పటికీ వదులుకోను అని గట్టిగా సమాధానమిచ్చారు. ఆయనలా అనగానే చాలు. ఆ మాయలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ పండ్ల చెట్లు, పువ్వులు అన్నీ మాయం. అప్పుడు ఆ లేడీ, వాళ్ల ముందు నిలబడిన ఆ లేడీ కూడా మెల్లగా తన రూపాన్ని మార్చుకోవటం మొదలుపెట్టింది. అంటే ఆ వచ్చినదెవరో తెలుసా? సాక్షాత్తు ధర్మదేవత. అద్భుతం. ఆయన నవ్వుతూ, ధర్మనందన, నీ సత్యనిష్టను పరీక్షించడానికే నేను ఇలా వచ్చాను. నువ్వు ఈ పరీక్షలో గెలిచావు అని ధర్మరాజుని మెచ్చుకున్నారు. అప్పుడు ఆ కమండలం వెంటనే కమండలాన్ని తిరిగి ఇచ్చేసి, సత్యాన్ని నమ్మినవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది, నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని పాండవులను ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఆ తర్వాత పాండవులు ఆ కమండలాన్ని తీసుకుని కౌండిన్య మునికిచ్చారు. ఆయన వాళ్ళని ఎంతగానో దీవించారు. చూశారా స్నేహితులారా, ఒక చిన్న మాటకు ధర్మరాజు ఎంత విలువిచ్చారో. నిజమే, అందుకే ఆయనను అందరూ ధర్మరాజు అని పిలుస్తారు. ఇచ్చిన మాట మీద నిలబడటం ఎంత ముఖ్యమో కదా. మరి మనం కూడా ఆలోచిద్దాం. మనకి కొన్నిసార్లు కష్టంగా అనిపించినప్పుడు కూడా నిజం చెప్పడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మనమేం చేయాలి?